హాయ్ అండి, మీకు ఒక టైలరింగ్ టిప్ అయితే యూజ్ అవుతుందని చెప్పేసి వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. ఈ క్రాస్ పీస్లో మనం పైపింగ్ చేసుకున్న, గల్లకు వేసుకున్న, నెక్కుకు వేసుకున్న, నెక్కు కుట్టుకొస్తాం కదా పైపింగ్ కాకుండా, ఈ జాయింట్స్ అనేటివి చాలా వరకు అయితే కొందరికైతే వేయడం కరెక్ట్గా వేసుకోరు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు, పైపింగ్ వేసేటప్పుడు అయితే ఇబ్బంది అవుతుందండి. చూడండి, ఇలా కొన్ని కొన్ని పీసెస్ మనం కట్ చేసుకున్నాక కొన్ని ఏమో క్రాస్ వస్తాయి, ఇట్లా కొన్నిటికేమో ఇట్లనే కరెక్ట్గా స్ట్రైట్గా ఉంటే మనం ఇట్లనే స్ట్రైట్గా వేసినాం అనుకోండి. చూడండి, చూపిస్తాం మీకు. ఇది కరెక్ట్ ఉంది కాబట్టి స్ట్రైట్గా వచ్చింది. ఈ క్లాత్ అనేది కొంచెం కాటన్ పీస్ కాబట్టి వచ్చింది. కొన్నిసార్లు ఇట్లా క్రాస్ ఉండి మనం జాయింటింగ్ చేసేటప్పుడు ఇబ్బంది పడకుండా చూడండి, ఈ కార్నర్ ఉందిగా, ఉల్టా సీదా చూసుకోండి. ఇది ఉల్టా సైడు, ఇది సీదా సైడు, రెండు సీదాలు ఒకే సైడ్ వచ్చేటట్టు ఇట్లా కార్నర్స్ కరెక్ట్గా పెట్టినాం అనుకోండి. స్టిచ్ అనేది పర్ఫెక్ట్గా ఒకే లెవెల్గా వేసుకొస్తే ఎక్కడ కూడా ఇప్పుడు మనం క్రాస్ వేస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇట్లా మనం కుట్టేటప్పుడు ఇట్లా స్ట్రైట్గా వేస్తే ఇబ్బంది అవుతుంది. ఒకటే దగ్గర ఇట్లా ముద్దలాగా ఒకటే ఉబ్బులాగా అనిపిస్తుంది అన్నట్టు. ఇట్లా క్రాస్ వేస్తే మాత్రము స్టిచ్చింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఈ టిప్ అయితే చాలా వరకు యూజ్ అవుతుంది అని చెప్పేసి షేర్ చేస్తున్నా. పైపింగ్ చేసేటప్పుడు మంచి నీట్ ఫినిషింగ్ రావాలి, ఎక్కడ కూడా ఇట్లా ఉబ్బుగా రావద్దు అని అనుకుంటే మాత్రం మనం నార్మల్గా నెక్కు కుట్టినా కానీ ఇట్లా వేసుకోండి. ఈ టిప్ అయితే యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నానండి. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.